వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజలు నేరుగా తమ సమస్యలను నా దృష్టికి తీసుకురండి, పరిష్కరిస్తా. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటన. టీడీపీ నాయకులు పసుపులేటి మోహన, పసుపులేటి వినోద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సన్మానించిన కురవంక పంచాయతీ ప్రజలు. కాలనీవాసుల దారి సమస్యను 24 గంటల్లో పరిష్కరించండి, అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మంగళవారం తాను స్వయంగా వచ్చి చూస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. పేదవాడి ఊటీగా పేరుగాంచిన మదనపల్లె వాతావరణాన్ని తిరిగి తీసుకురావడానికి 1,00,000 మొక్కలు పెంచడమే లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని కొమిటివాని చెరువు సమీపంలో మొక్కలను ఎమ్మెల్యే నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఈఏలు శిరీష, స్నేహప్రియ, టీడీపీ నాయకులు నాదెళ్ల శివ, జోళ్లపాలెం దేవేంద్ర, జ్ఞానాంబిక, డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ గురుప్రసాద్, ప్రిన్సిపల్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యతను పూర్తిగా వారే తీసుకోవాలని కోరారు. ముందరికి రామ్మా. యా కాలేజ్ అమ్మా మీరు? శివన్న 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 అన్న కనపడినా కనిపిస్తుంది. చుట్టూ బాల్ చేయాలని మీరు రండి అమ్మా ఇప్పుడు పిల్లలతో. బాబులు అట్లుంటే ఎట్లా ఫోటో బాగా వస్తుంది చూడు మేడం.
ప్రతి సండే ఏదైతే మనం చెట్లు నాటే కార్యక్రమం పెట్టామో దాని భాగంగా ఈరోజు జ్ఞానాంబిక కాలేజ్ నుంచి అందరూ కరెస్పాండెంట్ గారు, మన ప్రిన్సిపల్ మేడం గారు, జ్ఞానాంబిక కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. మొత్తం కార్యక్రమం వీళ్ళు కష్టపడి మున్సిపల్ స్టాఫ్తో కలిసి పనిచేశారు. చాలా ధన్యవాదాలు. ఈరోజు మన వాతావరణానికి మన చేతుల్లో మనం మలుచుకోవాలి. ఎలాగంటే ప్రతి మనిషి తన పేరుతో ఎక్కడైతే చదువుతున్నారో పిల్లలు వాళ్ళ చదివే స్థానంలో ఒక చెట్టు నాటాలి. వాళ్ళ ఊర్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు నాటాలి. ఆ చెట్టుకు కాపాడే బాధ్యత ఉన్న పిల్లల్ని, ఎవరైతే ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు, ఇంటర్ చదువుతున్నారు, 10th క్లాస్ చదువుతున్నారు. మనం ఎందుకంటే ఈ వాతావరణం మనం క్రియేట్ చేసుకుంటే వర్షాలు సకాలంలో వస్తాయి. ఎక్కడ చూస్తే పొల్యూషన్ తాండవం ఆడుతూ ఉంది. ఆ పొల్యూషన్ వలన హెల్తీ బ్రీతింగ్ లేదు. హెల్తీ బ్రీతింగ్ ఎప్పుడు ఉండదు, మనిషికి రెస్పిరేటరీ సిస్టమ్ సరిగా ఉండదు. ఇదే కాకుండా ఈ వాల్ బ్లాక్స్ అంట, హార్ట్ అటాక్స్ అంట, ఇవంతా ఇదే కారణం. అందుకోసం తప్పకుండా ప్రతి ఒక్కరూ మన వాతావరణం, మన ఆవరణ మనం తీర్చిదిద్దుకోవాలా. ఇది ఒక వచ్చే భావితరాల పౌరులకు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. మన పట్టణం, మన ఊరు, మన వాడ, మన గ్రామాలు మనం తప్పకుండా బాధ్యతగా తీసుకొని ప్రతి ఊరు, వాడ, ఇంటి దగ్గర ఒక చెట్టు నాటి కాపాడితే తప్పకుండా మనకున్న వాతావరణం, కాలుష్యం, మంచి హెల్తీ మనకు ఒక ఇది అట్మాస్ఫియర్ వస్తుంది. దీనికి అందరికీ మన చేతిలో మన బాధ్యత. ఈ బాధ్యత ఎక్కడ కూడా మరవకుండా ఇంకా బాధ్యతగా ఈరోజు జ్ఞానాంబిక కాలేజ్ పిల్లల ద్వారా, మా మున్సిపల్ టీం ద్వారా, మా తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా ఒక మెసేజ్ మదనపల్లి పట్టణానికి, మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి ఇస్తున్నామని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నాం తెలియజేస్తున్నాం. మదనపల్లె నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గం మారుస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె రూరల్ మండలం కురవంకలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు టీడీపీ నాయకులు పసుపులేటి మోహన, పసుపులేటి వినోద్ ఆధ్వర్యంలో భారీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామాంజనేయులు, అనిత, టీడీపీ నాయకులు రంగస్వామి నాయుడు, పులి మహాలక్ష్మి, రాధా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను సన్మానాల కోసం రాలేదని, సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకు వచ్చారు అని అన్నారు. గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు ఈ పంచాయతీలో ఇది 3వసారి రావడమని చెప్పారు. ప్రజలు నేరుగా తన వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చారు. అది తెలియజేసుకుంటూ మేము కొంతమంది మాట్లాడిన తర్వాత స్వాగతం, సుస్వాగతం. మన మదనపల్లి టైగర్, మన మదనపల్లిని వెన్నంటి నడిపించే నాయకుడు శ్రీ షాజహాన్ బాషా గారికి ప్రజల మద్దతు ఇంత అభ్యర్థత్వాన్ని విభవం తీసుకున్నారు. అలాగే రంగస్వామి గారు కావచ్చు, అలాగే నాగార్జున బాబు గారు కావచ్చు, అలాగే సర్పంచ్ ప్రభాకర్ గారు కావచ్చు, బాల్య ప్రసాద్ గారు కావచ్చు, మన పెద్దలు పూజలు రమేష్ అన్న గారు కావచ్చు, దయచేసి ఏమనుకోకండి. అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. మీరు తెచ్చిన ఒకే కానీ కొద్దిగా అందరూ ఫోన్ చేసి వెళ్ళాల్సిందిగా మరొకసారి. కార్యక్రమం చేస్తారంటే నేను సన్మాన కార్యక్రమానికి రానయ్యా. సమస్యలున్న కార్యక్రమాన్ని ఉంటే పిలిచండి. సన్మాన కార్యక్రమం
కార్యక్రమానికి నేను రాను. సన్మాన కార్యక్రమాలు గెలిచిన వారానికే సన్మానం, వారం తర్వాత ఇక సన్మానాలు లేవు. ఏమన్నా ఉంటే ప్రజా సమస్యల పైన పనిచేయాలా అని చెప్తే సరే అన్న సమస్యల కార్యక్రమమే పెడతాము, కాకపోతే దానికి సమస్యలు వినడానికి వచ్చినట్టు ఉండకుండా సన్మానం పేరుతో సమస్యలు చెప్తామన్నా. సంతోషంగా స్వాగతిస్తూ నేను ఊళ్ళో ఉన్నానంటే నిరంతరం తెల్లవారి 7:30 నుంచి రాత్రి 11 వరకు నిరంతరం ప్రజల్లో ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా కానీ సమస్యల పట్ల బాధ్యత పట్ల వెనకాడేది లేదు. ఎవరైనా సమస్య చెప్తే దానికి ఏ విధంగా పరిష్కార మార్గంలో పెట్టాలా, సకాలంలో అధికారులు స్పందించాలా, సచివాలయాలు ప్రజల కోసం పనిచేయాలా, తహసీల్దార్ ఆఫీస్ ప్రజల కోసం పనిచేయాలా, ఎంపీడీఓ ఆఫీస్ ప్రజల కోసం పనిచేయాలా, పోలీస్ శాఖ ప్రజల కోసం పనిచేయాలా. నిరంతరం మీ సమస్యల పైన పూర్తి బాధ్యతగా పనిచేసే బాధ్యత మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ఉన్న అధికారులది, నాది అని చెప్పి సమయంగా తెలియజేస్తున్నారు. ఏ సమస్య ఎవరు ఏం చెప్పినా, ఎవరేం మాట్లాడినా మీరు ఎవరు అధైర్యపడే అవసరం లేదు. మీ ఎమ్మెల్యే మీ మనిషి, ఎవరు మీరు మాట్లాడేదానికి మధ్యలో మనిషి అవసరం లేదు. ఏ సమస్య ఉన్నా నేరుగా మాట్లాడితే తక్షణం దాని పరిష్కార మార్గంలో పెట్టే బాధ్యత ఈ నాయకులు అందరిది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఏ సమస్య వస్తే ఇప్పుడే మా ఒక చెల్లెలు కాలువలో నీళ్లు వస్తున్నాయి అన్న, మా ఇళ్ల ముందర నీళ్లు వర్షాలు పడితే నీళ్లు వస్తున్నాయని చెప్తున్నారు. సచివాలయంలో కూడా ఉన్న వాలంటీర్లకు సచివాలయం అడ్మిన్ చెప్తున్నాను, రేపే మీరు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారికి పిలిపించి ఆ కాలువలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడ పెద్ద కాలువలు ఆర్డబ్ల్యూఎస్ లో శాంక్షన్ పెట్టించి తక్షణం దానికి కాలువలు కట్టించే బాధ్యత ఈ మా ప్రభుత్వం అని చెప్పి మరొకసారి స్పష్టం చేస్తున్నాను. ఎక్కడ ఏ సమస్య వచ్చినా పిల్లలకు బాగా చదివించండి. మీ పిల్లలకి ఎక్కడ ఏ అడ్మిషన్ కావాలన్నా మీరు నాకు కలవండి, తప్పకుండా నేను అడ్మిషన్ ఇప్పించే బాధ్యత నాది. ఏ అబ్బాయి కూడా మీరు చిన్న ఉద్యోగాలకు రోజుకి 200కి 300కి మీరు వదలదండి. అదేవిధంగా మా చిప్లి నాయకుడు గురువు కూడా అయినాడు, మీడియా ఉన్నాడు చూడలే. మీకు చెప్తున్నాను, ఎవరు కూడా పిల్లలకు చదువు లేకుండా చిన్న ఉద్యోగాలకు చేర్చి వాళ్ళ భవిష్యత్తు మీరు నాశనం చేయొద్దండి. తల్లిదండ్రుల బాధ్యత మీ పైన ఉంది, చర్చించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మేము ప్రభుత్వంలో ఒక పాటగా ప్రభుత్వంలో భాగంగా మేము ఉన్నాము, అది మేము మీకోసం ఉన్నాము. దయచేసి మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించండి, డిగ్రీలు చదివించండి, ఇంజనీరింగ్ చదివించండి, ఎంకామ్ చదివించండి. వాళ్ళకు మంచి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం మాది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పంచాయతీలో ఏ సమస్య ఉన్నా మీరు రేపు ఇప్పుడు మా చెల్లెలు ఎంపీటీసీ ఏమైనా ఆర్తి గారు చాలా సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నీ నేను రాతమూలకంగా నాకు ఇవ్వని నేను ఇప్పుడు చెప్పాను. రాతమూలకంగా నాకు ఇచ్చిన తర్వాత రేపు నేను రివ్యూ మీటింగ్ పెట్టాను, మండల రివ్యూ మీటింగ్. తప్పకుండా మండల రివ్యూ మీటింగ్ లో ఈ సమస్యలన్నీ పరిష్కార మార్గంలో పెడతాం. ఇదే కాకుండా కురువంక ఏరియా ఇప్పుడు ఏ పంచాయతీలో లేదు. కురువంక వచ్చి మదనపల్లి పట్టణానికి ఒక అందమైన కాలనీ లాగా ఈరోజు వచ్చేసింది. 60 లక్షల రూపాయలకి కుంట భూమి దొరుకుతున్నది. 50 లక్షలు గడిగితే కూడా భూమి లేదన్న అంటున్నారు. ఈ విధంగా నివసిస్తున్న ఈరోజు మీరు మదనపల్లి పట్టణ మంచి పౌరులుగా మీ కాలనీలు సుందరంగా ఉన్నాయి, మీ ఏరియాలు చాలా సుందరంగా ఉన్నాయి. దీని అన్నింటిలో మీరు నివసిస్తున్న మీరు తప్పకుండా మీకు వసతులు అన్ని కల్పించే బాధ్యత మాది అని చెప్పి మరొకసారి స్పష్టం చేస్తున్నాను, తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఒక స్కూల్ ఉంది అక్కడ మధ్యలో, గవర్నమెంట్ స్కూల్, అది కూడా బాగలేదు. తప్పకుండా దాన్ని కొత్త క్లాస్ రూమ్ కానీ దాన్ని మరమ్మతు చేయాలని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా సంబంధిత డిఓ గారికి, సంబంధిత ఎడ్యుకేషన్ శాఖ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా నీటి సమస్య చాలా ఉందని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నీటి సమస్యకు రేపటి నుంచి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రూరల్ వాటర్ సప్లై వాళ్ళు ఇక్కడే ఉంటారు. పూర్తిగా ఉండి మీకు పూర్తిగా ఆదుకునే బాధ్యత వాళ్ళని తెలియజేస్తున్నాను. నేను వచ్చి ఎలక్షన్ జరుపుకొని పోయి మళ్ళీ 5 సంవత్సరాలకు వచ్చే ఎమ్మెల్యే కాదు. ఇది మీకు తెలుసో లేదు, నేను గెలిచిన తర్వాత ఈ ఒక్క నెల 4 రోజులకే ఇది 3వ సారి కురువకు వస్తున్నా. నేను
మధ్యలో 2 సార్లు కార్యక్రమాలకు వచ్చినాను. వాళ్ళు వీళ్ళు పిలిస్తే భోజనాలు ఇట్లా వస్తే ఇప్పుడు ప్రజా సమస్యల మీద వస్తున్నాను. అప్పుడు వస్తే కూడా ప్రజా సమస్యలు చూస్తాను. ఎక్కడ కూడా కానీ ఏదో వచ్చి తూతూ మంత్రంగా వెళ్ళేది ఉండదు. రేపు ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కార మార్గంలో పెట్టి తప్పకుండా ఒక సుభిక్షమైన పరిపాలన ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం నాది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా నేను ఏ ఒక్క రేపు సమస్యలు చిన్న ఏమున్నా కూడా కానీ మీరు మా నాయకులు కానీ నా ద్వారా కానీ మీరు నేరుగా వచ్చి కలిసినా కూడా నాయకులు చెప్పినా కూడా తప్పకుండా అది పరిష్కార మార్గంలో పెట్టి కురువంక ఏరియా కావాల్సిన రోడ్లు, కాలువలు, నీళ్లు దాదాపు పూర్తి 5 సంవత్సరాలు చేసి ఇక ఎక్కడ కూడా కానీ సమస్య లేకుండా చేస్తామని చెప్పి మరోసారి సభాముఖంగా మీకు మాటిస్తూ, అక్కడ లైట్ ఏదో అడిగినారు, తప్పకుండా లైట్లు కూడా నీళ్లు కూడా రోడ్ ఫార్మేషన్ ఫస్ట్ కాలువలు కూడా ఇస్తాం. అక్కడ ఇంకా ఏమైనా ఉంటే తప్పకుండా సహాయం చేస్తున్నటువంటి కురువంక ప్రజానీకాలకు, మహిళలకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మదనపల్లి నియోజకవర్గంలోనే కురువంక అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. అక్కడి ప్రజలు చాలా మంచిగా మేము క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా అందరూ ప్రతి ఇంట్లో కూడా సాధారణంగా ఆహ్వానించి అత్యధిక మెజార్టీతో ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు షాజహాన్ బాషా గారిని మనమంతా నిజాయితీపరుడు, ఉత్సాహవంతుడు మరియు అనునిత్యం కూడా సమస్యలతో పోరాడే వ్యక్తి. మదనపల్లెను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక ద్వారా ఆయన అందరికీ సమస్యలు పరిష్కరిస్తూ ఆయన పరిపాలనలో మదనపల్లి అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి ఇంత గొప్పగా సన్మాన కార్యక్రమం ఆయనకు చేయడం సముచితం. ఇంతకు ముందు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. ఈసారి కూడా మదనపల్లి ప్రతి బాధకు, ముఖ్యంగా కురువంక ప్రజలకు ఎలాంటి అభివృద్ధి అయినా, ఎలాంటి సమస్య వచ్చినా ఆయన పరిష్కరిస్తూ అభివృద్ధికి, మదనపల్లి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాడు. మదనపల్లి అభివృద్ధిని అన్ని విధాల పరుగు పందెంలో కూడా అభివృద్ధి సాధిస్తాడు అనేటటువంటి నమ్మకంతో ఆయనకు ఈ సన్మాన కార్యక్రమం ఘనంగా చేస్తున్నటువంటి కురువంక ప్రజలందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ కాలనీ వాసుల రోడ్డు సమస్యను 24 గంటల్లో పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశించారు. నేడు మదనపల్లె రూరల్ మండలం కురువంక పంచాయతీ శారదానగర్ వద్దనున్న దారి సమస్య గురించి ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 24 గంటల్లో దారి సమస్య పరిష్కరించాలని తాను స్వయంగా మంగళవారం వస్తానని చెప్పారు. అందరూ ముందరండి. మళ్ళీ తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ లాస్ట్ వరకు దున్నేసినారు. అది వాస్తవంగా వీళ్ళకి కాదు. వాళ్ళకు రిజిస్టర్ చేసినప్పుడు అది రోడ్డు ఉంది వాళ్ళ ఇక్కడ వరకే కలేసినారు సార్. ఇప్పుడు అది కూడా బ్లాక్ చేసినారు. అబ్జెక్షన్ విఆర్ఓకి పంచాయత్ సెక్రటరీకి పంపిస్తాను. ఇది ఎవరు ఈ బండలు నాటినారో, ఈ కళ్ళ ఎవరు వేసినారు పిలిపిద్దాము. అది వాళ్ళ ఫ్లాట్ ఇది అక్కడ ఒక దారి ఉంది, 3 బాల్ కట్టినాక ఇట్లా ఆటకు దారి ఉంటుంది. అది వానలు పట్టి వాడకలు పోయింది, దాన్ని పాలేదు. ఉండాల్సిందే కదా రోడ్డు. చూడండి సార్, నీళ్ళు కూడా మీకు సమస్య పరిష్కారం చేయాలి. రోజు వదలండి, రేపు అధికారులకు పంపిస్తా. ఎల్లుండి తెల్లారి, మంగళవారం తెల్లారి మనం మీడియా చూస్తాను. ఈరోజు ఈడ కురువంక సమస్యలపైన ఈ కార్యక్రమం కురువంక నాయకులు పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం భాగంగా వచ్చినప్పుడు ఇక్కడ ఒక సమస్య
రోడ్ సమస్య కూడా ఉంది. ఇక్కడే పైన గుట్ట మీద నీళ్లు లేవు, కాలువలు లేవు, రోడ్లు లేవు. ప్రజలందరూ వచ్చి రేపు తప్పకుండా మధ్యాహ్నం గ్రీవెన్స్ తర్వాత అధికారులకు ఇక్కడ పంపించడం జరుగుతుంది. ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ఏఈకి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఈ రోడ్ సమస్య పరిష్కరించడానికి. దాని తర్వాత మంగళవారం తెల్లవారి నేనే విజిట్ చేస్తాను. విజిట్ చేసి తప్పకుండా ఈ సమస్య పరిష్కారం చేసే బాధ్యత కూడా నాదే అని చెప్పి మరోసారి తెలియజేస్తాను. జనసేన రాష్ట్రంలో 100% స్ట్రైక్ రేట్తో గెలిచి చరిత్ర సృష్టించారని జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మైఫోర్స్ మహేష్ తెలిపారు. నేడు ఈ విజయాన్ని పురస్కరించుకొని మదనపల్లె పట్టణంలో జనసేన శ్రేణులు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ సాధించలేని విధంగా 100కు 100% సీట్లు సాధించిన ఏకైక పార్టీ జనసేన అని కొనియాడారు. ఒక్క సీటు కూడా గెలవలేదంటూ విమర్శలు చేసిన వారి నోర్లను ఈ విజయంతో మూయించామని పేర్కొన్నారు. జై జనసేన, 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 జై జన. ఇంకా ముందరనే రావాలబ్బా, కార్లన్నీ రావాలా, ఇంకా రండి కొంచెం ముందర. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కానటువంటి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన జనసేన పార్టీకి అధినేత పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని పురస్కరించుకుని ఈరోజు జనసేన విజయోత్సవ ర్యాలీ అని మదనపల్లిలో, ముఖ్యంగా రాజంపేట పార్లమెంట్ కానీ అన్నమయ్య జిల్లా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అన్ని నియోజకవర్గాల జనసేన నాయకులతో కలిసి ఈ జనసేన విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్యంగా ఏదైతే జనసేన సాధించిన విజయాన్ని పురస్కరించుకొని ఆ సంతోషాన్ని తెలియజేయడంతో పాటు రేపు పొద్దున్నే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాజంపేట పార్లమెంటు అలాగే అన్నమయ్య జిల్లాలో ఈ కూటమికి కానీ లేదా జనసేన పార్టీకి కానీ ఈ ఎన్నికల్లో అంత అనుకున్నంత సత్ఫలితాలు రాలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ కూడా క్లీన్ స్వీప్ చేసే విధంగా జనసేన పార్టీ ఈ రోజు నుంచి ఒక కార్యక్రమాలు తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి జనసేన పార్టీ అనేది బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ అలాగే అన్నమయ్య జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఇదే 100% స్ట్రైక్ రేట్తో గెలవడమే ముఖ్య ఉద్దేశంగా జనసేన పార్టీ పనిచేస్తుంది తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరచడం కోసమే ప్రతిరోజు పనిచేస్తాం. అలాంటి నాయకుడి అండలో పనిచేయడమే ఏ కార్యకర్తకైనా కూడా, ఏ నాయకుడికైనా కూడా ఒక జన్మధన్యమైనంత గొప్ప వరం లాంటిది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడం. అంతే తప్ప ఏ పదవులో ఏ పొజిషన్స్ కాదు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ప్రతి ఒక్కరూ కూడా జనాలు కూడా ఆలోచించాలా. వైసీపీలో ఉండే నాయకులకు ఇదే సాదర స్వాగతం పలుకుతున్నా. రండి దయచేసి, మునిగిపోయింది ఆల్రెడీ అయిపోయింది. అక్కా చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, అమ్మ అందరూ ఇసిపెట్టేసినారు. మీరెందుకు ఉంటారు? దయచేసి జనసేన పార్టీకి రండి. జనసేన పార్టీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అందరూ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి వచ్చే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఉజ్వల ఆంధ్రప్రదేశ్గా, బంగారు ఆంధ్రప్రదేశ్గా తయారు చేసుకోవాలంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం. దయచేసి జనసేన పార్టీని డెవలప్ చేయండి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచండి కోరుకుంటూ జై జనసేన, జై హింద్. యువత తమలోని నైపుణ్యాన్ని వెలికితీసి ప్రపంచవ్యాప్తంగా మదనపల్లె గుర్తింపును వ్యాపించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు ఆయన నివాసం నందు గమనిక వెబ్ సిరీస్ ట్రైలర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెబ్ సిరీస్ డైరెక్టర్ మణికృష్ణ, హీరోలు అవినీష్, నితీష్, హీరోయిన్ నిహారిక, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ముందుకు వచ్చి సందేశాత్మక చిత్రాలు తీయాలని ఆకాంక్షించారు.
నిన్న రాత్రి మదనపల్లిలో జరిగిన అతి దారుణమైన హత్య. ఇంతవరకు నిందితులు పట్టుకోలేని ప్రభుత్వం. సో మొత్తానికి నువ్వు కార్తీక్తో డాక్యుమెంట్ అనే సాకుతో పరిచయం పెంచుకున్నావు. ముసుగు వేసుకుని ఉన్న ఆ వ్యక్తి ఎవరు అని ఇంతవరకు పోలీసులకు అంతు చిక్కడం లేదు. ఒకటి ఐడెంటిటీ కొట్టేయాలంటే వాడి బ్యాక్గ్రౌండ్ మాత్రం తెలిస్తే సరిపోదు. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి, ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. జీవనా ఒక పేరుతో నా లైఫ్కి ఏంటి కనెక్షన్? ఈ రోజు నుండి నువ్వు చచ్చే వరకు పడుకున్న జీవ, లేచిన జీవ, తింటున్న జీవ, తిరిగిన జీవ, నిన్నటి నుండి అన్ని నాకు విచిత్రంగా జరుగుతున్నాయి. వీడి స్ట్రెంత్ ఓకే, వీడి బ్యాక్గ్రౌండ్ ఓకే, వీడి వీక్నెస్ ఏంటి? నగరవాసులకి ముఖ్య గమనిక. అన్నా ఒకటి చెప్పు, నా పేరేంటి? కార్తీక్. ఎవరు వీళ్ళంతా? అసలు ఏం జరుగుతోంది? కథ ఇంకా పూర్తవలేదు, ఇప్పుడే మొదలైంది. నాకు తెలుసుకుని ఏం చేస్తారు? జీవన్ రాంగ్ నెంబర్. ఆ చెవులో ఏంటది? పిల్లి పేరు పెట్టుకున్న నాగుపాము, అది పిల్లే అని నమ్ముతున్న గొర్రెల మంద. ఇవన్నీ తెలిస్తేనే వాడి జీవితంలోకి మనం పరకాయ ప్రవేశం చేయగలం. ఎన్నిసార్లు ట్రై చేసినా ఆల్ ద బెస్ట్ బావా. హంటింగ్ స్టార్ట్ చేద్దామా? కేఫ్ బయట నా ఫోటో పెట్టి ముఖ్య గమనిక, నా పేరు జీవ కాదు కార్తీక్ అని ఒక బోర్డు వేపిద్దాం. రైట్. యూత్ అంతా కలిసి చాలామంది ముఖ్యంగా ఈ సినిమాలో పార్టిసిపేట్ చేస్తున్న వీళ్ళందరూ కలిసి గమనిక అనే ఒక వెబ్ సిరీస్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం, చాలా బాగుంది. ట్రైలర్ చూశాను నేను. సెన్సార్ బోర్డు ఆమోదం కూడా దానికి దొరికింది. అందరూ మా మురళి ఉన్నారు, చాలామంది యూత్ అంతా ఉన్నారు. చాలా సంతోషకరం. ఇంకా వీళ్ళు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో తప్పకుండా వీళ్ళు ఫిల్మ్స్ రిలీజ్ చేసి అందరికీ దగ్గర తీసుకొని పనిచేయాలని చెప్పి, ఒక మంచి సమాజానికి ఏదైతే అవసరం ఉందో అటువంటి ఫిల్మ్స్ చేయాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారి ఆషాఢం కేజీ సేల్ను ప్రజలు ఆదరించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లె పట్టణంలోని ధనలక్ష్మి షాపింగ్ మాల్ నందు ఆషాఢం కేజీ సేల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యజమాని కరుణాశేఖర్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలో ధనలక్ష్మి షాపింగ్ మాల్ ఓ బ్రాండ్ అని పేర్కొన్నారు. వీరు ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఆషాఢం కేజీ సేల్ను ప్రజలు ఆదరించాలని కోరారు. మదనపల్లి పట్టణంకి ప్రజల కోసం చాలా మా బీసీ నాయకులు అన్న కర్ణన్న ధనలక్ష్మి క్లాత్ హాల్ అంటే మదనపల్లి పట్టణానికి బట్టల వ్యాపారంలో ఆదర్శంగా నిలిచిన కర్ణన్న గారు ఈరోజు ఒక కేజీ లెక్క బట్టలు అమ్ముతున్నారు. అదే చీర మనం బయట మార్కెట్లో కొనాలంటే 1500 రూపాయలు ఉంది. అన్న దగ్గర 655 రూపాయలకి అదే చీర దొరుకుతున్నది. నేను మదనపల్లి పట్టణ ప్రజలుగా ఇంత మంచిగా ఆయన వ్యాపార రీత్యా కానీ సేవ రీత్యా కానీ పనిచేస్తున్న మన అన్న కర్ణన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా మదనపల్లి పట్టణ ప్రజలు దీనికి ఆదర్శంగా తీసుకొని ఆషాఢ మాసానికి సంబంధించిన ఆఫర్ కింద ఆయన అన్న పెట్టడం జరిగింది. దీనికి మనం ఒక మంచి సందర్భంగా ఆఫర్గా తీసుకొని మదనపల్లి పట్టణ ప్రజలు
దీనికి సమకూర్చుకోవాలా కొనుక్కోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. తప్పకుండా ప్రజలకు దీనివల్ల మంచి జరగాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ అన్న కర్ణన్న గారికి అక్కకు అందరికీ పేరు పేరు. రచయిత కోడూరు ప్రభాకర్ రెడ్డి రచించిన 5 నవలలను పాఠకులకు పరిచయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని ప్రజా చైతన్య స్రవంతి సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని జ్ఞానోదయ పాఠశాలలో ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానోదయ పాఠశాల కరస్పాండెంట్ కామకోటి ప్రసాదరావు, రచయితలు టిఎన్ కృష్ణమూర్తి, తిరుపతిరావు, సుమతిరెడ్డి, బయ్యారెడ్డి, సంగమ్మ, సురభిలత తదితరులు పాల్గొన్నారు. కను పాపలందున మెలగుచున్నెల ఒకటి ముఖ చిత్రము, ఒకటి వెనకట్ట వచ్చేది. అన్నా ఇక్కడ జ్ఞానోదయ కిందికి దిగు నాయుడు. పుస్తకావిష్కరణ త్వరగా ఇప్పుడు ఎం శివరామరెడ్డి గారు అనివార్య కారణాల వల్ల హాజరు కామరెడ్డి గారు శ్రీనివాసం రెడ్డి గారు, నేను ఏమైనా మాట్లాడాలి నాకు అర్థం లేదు. కృష్ణమూర్తి సార్ నాకు చెప్పారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు రచన గురించి రోజు నన్ను ప్రొఫెసర్ మాస్టర్ గారు ఉత్తరీయ డాక్టర్ అయినా కూడా ఈ సాహితీ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు 45 పుస్తకాలు అవి ప్రింట్ అయినాయి. అదేమి ఆషాభాష పని కాదు. 45 పుస్తకాలు రాయడం అంటే, అది కూడా ప్రింట్ చేయడం అంటే చాలా పెద్ద కార్యమే. ఇంతకుముందు మేలో అనునాదాలు అనే పుస్తకాన్ని ప్రభాకర్ రెడ్డి గారు రచించుండే పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇప్పుడు చిన్న రిక్వెస్ట్ చేసుకున్నారు ప్రభాకర్ రెడ్డి గారిని, సార్ ఇది ఒకటే కాదు, మీరు ఎన్ని పుస్తకాలు మీరు రచించి ప్రింట్ అయినా కూడా ఆవిష్కరణట్టు మా ప్రజా చైతన్య స్రవంతిలోనే చేస్తే బాగుంటుంది, అది మేము భాగ్యంగా తలుస్తామంటే వెంటనే 1 నెల జరగకనే ఆయన స్పందించి 5 పుస్తకాలు ఉన్నాయి, 5 పుస్తకాలు మీరు చేయనని టిఎస్సి కృష్ణమూర్తి గారికి కబురు పంపడం, వెంటనే నాకు తెలపడము నిజంగా నాకు చాలా సంతోషమైంది. నా యొక్క విన్నపాన్ని మన్నించి ఈ 5 పుస్తకాలు, ఒకటి మీరా బచ్చన్, ఒకటి కర్పూర వసంతరాయలు, పుట్టపర్తి నారాయణచార్ల జీవిత కవిత్వము, దువ్వూరి రామరెడ్డి కవిత్వము, వచ్చాలగం పద్యాల సృజనం, ఈ 5 పుస్తకాలు ఈ పొద్దు ఇక్కడ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఈ 5 పుస్తకాలు కూడా సమీక్ష, అందరూ కూడా మంచి ఉద్దండలే సమీక్ష చేసేవాళ్ళందరూ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని ఈ 5 పుస్తకాలు కూడా సమీక్ష చేయాలని కోరడము, వాళ్ళందరూ ఒప్పుకోవడము, ఈ కార్యక్రమాన్ని వెంటనే మేము ఇక్కడ ఏర్పాటు చేయడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. మాకు ఇట్లాంటి మంచి పుస్తకాలు ఆవిష్కరణ చేసే అవకాశం కలిగిందంటే గత నెలలో అనునాదాలు పుస్తకావిష్కరణ సందర్భంగా మన మదనపల్లిలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించినప్పుడు మదనపల్లిలో మరిన్ని ఈ సంస్థ ద్వారా మరిన్ని పుస్తకాలు వస్తే బాగుంటుంది అని కోరికను చెప్పడం, 1 నెలలోనే ఆయన 5 పుస్తకాలను, మంచి పుస్తకాలను మన వేదిక ద్వారా ప్రజా జీవితానికి అందించడం చాలా గొప్ప విషయం.
చక్కటి సృజనాత్మకత కలిగినటువంటి గొప్ప కావ్యాలను సమీక్షలు చేయడానికి పండితులు సిద్ధంగా ఉన్నారు. ఆ మంచి కార్యక్రమాన్ని అందరూ వీక్షించాలని కోరుతూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు నేరుగా తమ సమస్యలను నా దృష్టికి తీసుకురండి, పరిష్కరిస్తా. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటన. టీడీపీ నాయకులు పసుపులేటి మోహన, పసుపులేటి వినోద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సన్మానించిన కురవంక పంచాయతీ ప్రజలు. కాలనీవాసుల దారి సమస్యను 24 గంటల్లో పరిష్కరించండి, అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మంగళవారం తాను స్వయంగా వచ్చి చూస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.